నెంబర్ 1 ద పూమా పుంకు స్వస్తిక. ఈ పూమా పుంకు స్వస్తిక యొక్క మిస్టరీ అనేది చాలా అంటే చాలా పెద్దది. ఇన్ఫ్యాక్ట్ ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్ల మిస్టరీ కంటే అతిపెద్ద మిస్టరీ అని అయితే చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతూ ఉంటారు. ఈ పూమా పుంకు అనేది ఒక పవిత్రమైన ప్రాంతం. ఇది బొలీవియాలో ఉంటుంది. అండ్ దీని యొక్క పేరుకి మీనింగ్ ఏంటంటే డోర్ ఆఫ్ ది పూమా అని అర్థం. ఆర్కియాలజిస్టులు చాలామంది ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసి దీన్ని సుమారుగా 500th ఇయర్లో నిర్మించి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతూ వచ్చారు. అయితే ఇక్కడ మనకి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో చాలా అంటే చాలా పెద్ద టౌన్ ఉన్నట్టుగా మనకు అక్కడ ఉన్న కట్టడాలను బట్టి తెలుస్తోంది. అండ్ చాలా ముఖ్యమైన రిలీజియస్ సెంటర్గా కూడా ఇది ఒకప్పుడు పేరు ప్రఖ్యాతలు సాధించిందనే విషయం కూడా మనకు అర్థమవుతోంది. అండ్ ఈ పూమా పుంకు అనేది భూమి నుంచి సుమారుగా 12,000 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఇది ఆండెస్ మౌంటైన్స్లో ఉంటుంది. ఇది సౌత్ అమెరికన్ సిటీ అయిన టివానాకు అనే ఒక సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఈ టివానాకు అనే సిటీ ఒకప్పుడు ఇన్కాస్ ఎంపైర్ టైంలో చాలా అంటే చాలా ముఖ్యమైన నగరంగా కూడా పేరు తెచ్చుకుంది. సో మరి దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న అతిపెద్ద మిస్టరీ ఏంటంటే ఈ పూమా పుంకుని ఎవరు నిర్మించారు అని కాదు, ఎలా నిర్మించారు అని. ఎందుకంటే దీంట్లో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా పెద్దవి. వాటన్నింటినీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న విధంగా నిర్మించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకప్పటి కాలం నాటి హ్యూమన్స్ అంటే ఎస్పెషల్లీ ఒక 1500 సంవత్సరాల క్రితం నాటి హ్యూమన్స్ వాటన్నిటిని కూడా అంత ఎగ్జాక్ట్గా కట్ చేసి అంత ఎగ్జాక్ట్గా వాటన్నిటిని ఒకదాని పక్కన ఒకటి చేర్చి వాటన్నిటిని కూడా అంత హైట్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఈ పూమా పుంకుని ఏర్పాటు చేయాలి అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాల్సి ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడా మనం అంత పర్ఫెక్ట్గా అయితే కట్టలేం. మరి అలాంటిది 1500 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలాగ దీన్ని కట్టగలిగారు అనేది చాలామందికి ఉన్న క్వశ్చన్. అయితే మనకి కొన్ని థియరీస్ కూడా వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఏలియన్స్ కట్టారని, కొంతమంది అప్పటి కాలం నాటి వ్యక్తులు చాలా ఆజానుబాహులు, జైంట్స్ అని, ఇలాగ మల్టిపుల్ థియరీస్ అయితే వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక ఫీచర్ కూడా ఉంది. అది బేసిక్గా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేంటి అంటే ఈ పూమా పుంకులో ఉన్న వాల్స్ మీద ఒక దాని మీద స్వస్తిక కనబడుతూ ఉంటుంది. అది కూడా చాలా పర్ఫెక్ట్గా చెక్కడం జరిగింది. అయితే ఈ స్వస్తిక అనేది సాధారణంగా సౌత్ అమెరికన్ కల్చర్లో, సౌత్ అమెరికన్ ఆర్కిటెక్చర్లో మనం చూడం. ఎందుకంటే ఈ స్వస్తిక అనేది హిందూ ఆర్కిటెక్చర్, హిందూ కల్చర్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో ఏషియాలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది తప్పించి సౌత్ అమెరికన్ కల్చర్లో, సౌత్ అమెరికన్ ఆర్కిటెక్చర్లో ఎక్కువ కనబడదు. మరి సౌత్ అమెరికాలో ఇది ఎలా వచ్చింది అనేది చాలామందికి అర్థం కాని ఒక విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్వస్తికాస్ అనేవి కొన్ని ఈజిప్టియన్ స్టోన్ వర్క్స్లో కూడా కనబడుతున్నాయి. చాలామంది మెయిన్ స్ట్రీమ్ శాస్త్రవేత్తలు దాన్ని కన్ఫర్మ్ చేశారు కూడా. మరి ఈ స్వస్తిక అన్ని ప్రాంతాలకి ఎలా స్ప్రెడ్ అయింది అంటే కోర్స్ హిట్లర్ కూడా ఆ స్వస్తికాని వాడిన విషయం మనకందరికీ తెలిసిందే. బట్ సౌత్ అమెరికన్ కల్చర్ వరకు ఎలా చేరింది, ఈ పూమా పుంకులో ఇది ఎలా వచ్చి చేరింది, అండ్ 12,000 అడుగుల ఎత్తులో స్వస్తికాని ఎందుకు చెక్కారు, ఇవన్నీ కూడా కొన్ని అర్థం కాని ప్రశ్నలుగా మిగిలిపోయాయనే చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2 ద వార్షిప్. యూరోప్లోని లాట్వియా అనే ఒక ప్రాంతానికి చెందిన కొంతమంది లోకల్స్ దానికి దగ్గరలో ఉన్న బీచ్ దగ్గరలో నడుస్తూ ఉన్న టైంలో వాళ్ళకి నీటి లోపల నుంచి ఒక షిప్ రెక్కి సంబంధించిన బీమ్స్ కనిపించడం మొదలుపెట్టాయి. అండ్ అవన్నీ కూడా దాని యొక్క క్యాపిటల్ అయిన రియాకి చాలా దగ్గరలో కనబడ్డాయి. అండ్ ఆ షిప్ రెక్ని గమనించి వెంటనే అధికారులకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి దాన్ని కొంచెం బయటకు తీసి దాని గురించి పరిశోధనలు చేస్తే ఆ షిప్ రెక్ సుమారుగా 200 సంవత్సరాల పురాతనమైంది అని తెలిసింది. అండ్ ఎక్స్పర్ట్స్ యొక్క నమ్మకం ఏంటి అంటే ఇదంతా కూడా ఒకప్పటి కాలంలో తప్పిపోయిన ఇంగ్లాండ్కి చెందిన లాస్ట్ రాయల్ నేవీ వార్షిప్ అయి ఉండొచ్చని అయితే అభిప్రాయపడుతున్నారు. చాలామంది బీచ్ గోయర్స్ ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్నప్పటికీ వాళ్ళకి ఎవరికీ కనిపించలేదు. కానీ సడన్గా కొంతమందికి అది కనపడింది. అండ్ దాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి అధికారులకు చెప్పారు. అండ్ అధికారులు వచ్చి ఆ షిప్ రెక్ని కంప్లీట్గా బయటే తీసుకొచ్చారు ఎక్స్కవేటర్స్ అండ్ హెవీ మెషినరీని ఉపయోగించి. అండ్ బేసిక్గా చాలా పెద్ద మొత్తంలో
శాండ్ రిమూవ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే దాని కింద ఈ షిప్ కూరుకుపోయింది కొన్ని అడుగుల లోతులో. అండ్ దాన్ని బయటకు తీసినప్పుడు ఆ హల్ మీద మనకి కాపర్ కోటింగ్స్ కనబడ్డాయి. అంటే ఒకప్పటి కాలంలో దాని మీద మొత్తం కాపర్ కోటింగ్ ఉండేది అని అయితే శాస్త్రవేత్తలకు అర్థమైంది. అండ్ ఆ షిప్ సుమారుగా 40 అడుగుల పొడవు ఉంది, అంటే 12 మీటర్ల పొడవు అయితే ఉంది. అండ్ ఆ షిప్ ఓక్ వుడ్తో తయారు చేయబడ్డది. బేసిక్గా ఇది ఒక పాపులర్ బ్రిటిష్ షిప్ అనే విషయం వాళ్ళకి అప్పుడు అర్థమైంది. ఇది 200 సంవత్సరాల క్రితం నాటిది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాబట్టి ఆ టైంలో ఏవైనా షిప్పులు బ్రిటన్లో నిర్మింపబడ్డాయా ఇలాంటివి అని చెక్ చేస్తే అప్పటి కాలంలో ఇలాంటిది ఒక షిప్ నిర్మింపబడింది. అండ్ దీన్ని రాయల్ నేవీ వాళ్ళు ఎక్కువగా వాడేవారు. అండ్ బేసిక్గా అప్పట్లో ఇంగ్లీష్ ఎంపైర్ పీక్స్లో ఉన్న టైంలో బాల్టిక్స్ మీద పాట్రోలింగ్ కోసం దీన్ని పంపించేవారు. అండ్ లాట్వియా యొక్క నేషనల్ కల్చరల్ హెరిటేజ్ బోర్డు యొక్క స్పోక్స్ పర్సన్ చెప్పిన మాటల ప్రకారం అయితే ఈ షిప్లో చాలా పెద్ద సంఖ్యలో కాపర్ నెయిల్స్ బయటపడ్డాయి. అంటే అంత భారీ స్థాయిలో కాపర్ నెయిల్స్ ఉన్నాయి అంటే ఇది ఒక యుద్ధ నౌక అనే విషయం కూడా మనకు అర్థమవుతోంది. అండ్ ఇది డెఫినెట్గా చాలా ప్రయాణాలు అయితే చేసింది, ఎస్పెషల్లీ నార్త్ సీస్లో ఎక్కువగా తిరిగి ఉంటుంది. కాకపోతే అంతకు మించి ఎలాంటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకి దీని గురించి అయితే ఏమీ దొరకలేదని అయితే ఆయన తెలియజేశారు. అలా దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే తెలిసే కానీ మిగతా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా బయటకు రాలేదు. అండ్ ఇప్పటికీ కూడా ఆ షిప్ ఒక అనాథ షిప్ లాగా అక్కడే పడుంది. అండ్ ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే లాట్వియా దగ్గరలో ఉన్న రియాకి దగ్గరలో ఉన్న తీర ప్రాంతానికి అసలు ఆ షిప్ ఎలా వచ్చి చేరింది అని. నెంబర్ 3, ద షామన్ స్టాంబ్. పెరుగు చెందిన కొంతమంది ఆర్కియాలజిస్టులు రీసెంట్గా కొన్ని తవ్వకాలు జరుపుతున్న టైంలో 3000 సంవత్సరాల క్రితం నాటి ఒక సమాధిని కనుగొన్నారు. ఆ సమాధిలో కొన్ని స్కెలిటల్ రిమైన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక మగ వ్యక్తికి సంబంధించినవి. రీసెర్చర్లు మొదట ఆ స్కెలిటన్స్ని చూసి అతను ఎవరో ఒక ప్రీస్ట్ అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రీస్ట్ కూడా ఒక జాగ్వర్ యొక్క డిపిక్షన్తో సమాధి చేయబడ్డాడు. అండ్ అతని యొక్క టాంబ్ కూడా సౌత్ అమెరికాలోని పురాతన నగరాల్లో ఒకటైన కజమార్కాకి అవుట్స్కర్ట్స్లో ఏర్పాటు చేయబడింది. బేసిక్గా ఇదేమీ బరియల్ సైట్ అయితే కాదు, ఇది డెఫినెట్గా ఒక ఆర్కియలాజికల్ సైట్ అని అయితే రీసెర్చర్లు నమ్ముతూ ఉన్నారు. బేసిక్గా ఆ టైంలో చాలామంది రీసెర్చర్లు తవ్వకాలు చేస్తున్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సుమారుగా 2005వ సంవత్సరం నుంచి కూడా ఆ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నారు. అక్కడ ఏదో ఒక తెలియని రహస్యం దాగుందన్న ఉద్దేశంతో. ఎందుకంటే అప్పటి కాలంలో కూడా కొంతమంది యొక్క అస్థిపంజరాలు ఆ ప్రాంతంలో బయటపడ్డాయి. అండ్ అలా తవ్వకాలు చేస్తున్నప్పుడు ఈ అస్థిపంజరం కూడా బయటపడ్డది. అండ్ అతని ఫేస్ మీద మనకి జాగ్వర్కి సంబంధించిన డిపిక్షన్ ఎందుకు కనబడ్డది అంటే చాలామంది నమ్ముతుంది ఏంటి అంటే ఆ జాగ్వర్ లుక్స్ని అతని ఫేస్ మీద ఒక సెరామిక్ స్టాంప్ ద్వారా అతికించి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే బాడీ పెయింటింగ్ ఆర్ టెంపరరీ టాటూ. సో అతని ఫేస్ మీద ఆ జాగ్వర్ టెంపరరీ టాటూని వేసి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది చెప్పింది ఏంటంటే అతన్ని సమాధి చేసినప్పుడు అతని ఫేస్ని రెడ్ కలర్ సినాబార్తో కవర్ చేశారు. దీన్ని ఆండియన్ హైలాండ్స్ నుంచి తీసుకొని వచ్చి అతని ముఖం మీద ఉంచారు. ఎందుకంటే అతను హై ప్రీస్ట్ ఆర్ షామన్ కాబట్టి అతనికి అందరికంటే ప్రత్యేకంగా సమాధి చేయడం అనేది జరగాలి కాబట్టి అలా చేశారు. అండ్ అలా చేస్తున్న టైంలో ఆ మెటీరియల్ ఒక జాగ్వర్ ఆకృతిని సంతరించుకుంది అని అయితే మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఆర్కియాలజిస్ట్ అయిన యుజీ సేకి అనే ఒక పర్సన్ చెప్పింది ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తి ఒక మ్యాజిక్ మ్యాన్. అతను జాగ్వర్ యొక్క పవర్స్ని మ్యానిపులేట్ చేసి తనకి ప్రకృతికి మధ్య ఉన్న కనెక్షన్ని ప్రజలందరికీ చూపించడం కోసం తన ముఖం మీద ఈ జాగ్వర్ వచ్చేలా చేసుకున్నాడు అని అయితే అతను అభిప్రాయపడుతూ వచ్చారు. అండ్ అతను ఈ ప్రపంచంలో ఉన్న దేన్నైనా సరే కంట్రోల్ చేయగలడు, దేన్నైనా సరే మాన్పించగలడు. అంటే ఎలాంటి గాయాలైనా ఎలాంటి రోగాలైనా మాన్పించగలడు అండ్ భవిష్యత్తును చూడగలడు. ఇలాగ రకరకాల ఒపీనియన్స్ అయితే అతను తెలియజేశాడు. చాలామంది వీటిని నమ్ముతూ వచ్చారు, కొంతమంది మాత్రం ఇవి అబద్ధాలని కొట్టిపడేశారు. సో ఇప్పటికీ కూడా అతని యొక్క సమాధి మిస్టరీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అంటే అతని మీద ఆ జాగ్వర్ ఆకృతి ఎలా వచ్చిందనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. నెంబర్ 4, ద ఈజిప్టియన్ కొలోసస్. ఈ ఈజిప్టియన్ కొలోసస్ అనేది ఒక ఈజిప్టియన్ సబర్బ్లో బయటపడ్డాయి. యాక్చువల్గా ఆ ప్రాంతంలో కొన్ని తవ్వకాలు జరుపుతున్న టైంలో మొదట వేరు శరీర భాగాలు బయటపడ్డాయి. ఆ తర్వాత ఒక టోర్సో బయటపడింది. టోర్సో అంటే కేవలం మధ్య బాడీ ఏదైతే మెడ నుంచి నడుము వరకు ఉంటుందో ఆ పార్ట్ ఆఫ్ స్టాట్యూని టోర్సో అని పిలుస్తూ ఉంటారు. అది కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ దీన్ని ఆర్కియాలజిస్టులు కనుగొన్నది కూడా ఎక్కడో తెలుసా, ఈజిప్ట్లో ఉన్న ఒక స్లమ్లో. ఆ స్లమ్ కింద కొన్ని తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఒక రాజు యొక్క విగ్రహానికి సంబంధించిన బాడీ పార్ట్స్ అన్నీ కూడా బయటపడ్డాయి. ఆ రాజు కూడా ఇంకెవరో కాదు, రామ్సెస్ II. బేసిక్గా ఈజిప్టియన్ రాజుల యొక్క చరిత్రలో ఇతని చరిత్ర చాలా ముఖ్యమైనది. చాలా అంటే చాలా పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి. అండ్ అతని స్టాట్యూ చాలా పెద్దగా ఉంది. ఆ టోర్సోనే సుమారుగా 3000 పౌండ్ల బరువు ఉంది. అంటే 1361 కేజీల బరువు ఉంది. అంటే 1.3 టన్నుల బరువు కేవలం మెడ నుంచి నడుము వరకు ఉన్న ఆ విగ్రహం.
అండ్ ఇది మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో అతని బాడీకి సంబంధించిన ఇంకొన్ని భాగాలు అయితే దొరికాయి, అంటే ఆ స్టాట్యూ యొక్క విడి భాగాలు. ఇతను ఈజిప్ట్కి చెందిన గ్రేటెస్ట్ ఫారోస్లో ఒకరు. సో డెఫినెట్గా ఇతని స్టాట్యూస్ చాలా చోట్ల ఉంటాయి అండ్ ఇక్కడ కూడా ఉన్నది. శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే ఇతని స్టాట్యూని ఒకానొక టైంలో భూమి లోపల పాతి పెట్టారు. అది గ్రౌండ్ వాటర్లో కలిసిపోయి మెల్లిమెల్లిగా ముక్కలైపోయింది అండ్ ఆ తర్వాత మట్టితో పూర్తిగా కలిసిపోయింది. ఆర్కియాలజిస్టులు ఆ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నప్పుడు మొదట హెడ్కి సంబంధించిన ఒక ఫ్రాగ్మెంట్ బయటపడ్డాది, తర్వాత రైట్ ఐ బయటపడ్డాది, తర్వాత కిరీటం బయటపడ్డాది, ఆ తర్వాత ఈ టోర్సో బయటపడ్డాది అని అయితే తెలియజేశారు. సో ఇవన్నీ కూడా ఒక విగ్రహానికి సంబంధించినవే అని అయితే శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. అండ్ వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఈ స్టాట్యూ మొత్తం కలిపి 26 అడుగుల ఎత్తు ఉంటుంది, అంటే 8 మీటర్ల ఎత్తు ఉంటుంది. అండ్ ఇది సాలిడ్ క్వార్ట్జైట్తో తయారు చేయబడ్డది. మరి అది ఆ ప్రాంతానికి ఎలా చేరుకుంది అంటే కైరోకి దగ్గరలో ఉన్న ఒక స్లమ్ కింద భాగానికి అసలు ఎలా చేరుకుంది? ఇది బేసిక్గా చాలా పెద్ద స్టోరీ. 3000 సంవత్సరాల క్రితం కింగ్ రామ్సెస్ II ఈజిప్ట్ని రూల్ చేస్తున్న టైంలో ఆ ప్రాంతంలో హీలియోపోలిస్ అని ఒక నగరం ఉంది. ఒకప్పటి కాలంలో ఈ రామ్సెస్ IIకి అక్కడ చాలా భారీ స్థాయిలో టెంపుల్స్ కూడా ఉండేవి, పెద్ద పెద్ద విగ్రహాలు కట్టేవారు. అక్కడ ఎందుకు కట్టేవారు అంటే బేసిక్గా చాలా పవర్ఫుల్ రూలర్ అండ్ అంతేకాకుండా అతను అన్ని ప్రాంతాలని కూడా బాగా రూల్ చేసేవాడు కాబట్టి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఏమైందంటే పరిస్థితులు మారిపోయాయి అండ్ ప్రజలు పాత బిల్డింగ్లను కూల్చేసి కొత్త వాటిని కట్టుకోవడం మొదలుపెట్టారు. అండ్ ఒక సివిలైజేషన్ పైన ఇంకొక సివిలైజేషన్ రావడం మొదలుపెట్టింది. మోడర్న్ బిల్డింగ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. సో పాతవన్నీ కూడా భూమి లోపలికి వెళ్ళిపోయాయి. అలాగే ఈ రామ్సెస్ IIకి సంబంధించిన ఆ స్టాట్యూ కూడా భూమి లోపలికి వెళ్ళిపోయి అలాగే మెల్లిమెల్లిగా గ్రౌండ్ వాటర్లో కలిసిపోయి ఉండొచ్చని తెలియజేస్తున్నారు. అండ్ రామ్సెస్ II ఈజిప్ట్ని రూల్ చేసింది 1279 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో అండ్ ఆ నెక్స్ట్ 60 ఇయర్స్ వరకు రూల్ చేశాడు. సో ఆ టైంలో చాలా సక్సెస్ఫుల్ ఈజిప్టియన్ ఫారోగా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి అతను చాలా ఫేమస్ మిలిటరీ ఎక్స్ప్లాయిట్ కాబట్టి అతను ఈజిప్ట్కి సంబంధించిన బార్డర్స్ అన్నింటినీ కూడా ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాడు. అంటే సౌత్ వైపు ఏమో నూబియా వైపు, ఆ తర్వాత సిరియా వైపు, అన్ని వైపులా ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాడు. సో అందువల్ల కూడా అతని స్టాట్యూ వేరు వేరు ప్రాంతాలలో ఏర్పాటు చేయబడి ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. అలాగా ఫైనల్గా అతని యొక్క స్టాట్యూ అయితే ఇప్పుడు బయటపడింది. బట్ ఎగ్జాక్ట్గా దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంత పెద్దగా అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. నెంబర్ 5, డైనోసార్ ట్రాక్స్. రీసెంట్గా అమెరికాలో ఉన్న టెక్సాస్లో చాలా భారీ స్థాయిలో కరువు వచ్చింది. ఆ కరువు కారణంగానే చరిత్ర మనకి తెలియకుండా దాచిన అతిపెద్ద డైనోసార్ ట్రాక్స్ బయటపడ్డాయి. యాక్చువల్గా ఇవి బయటపడ్డది కూడా డైనోసార్ వ్యాలీ స్టేట్ పార్క్లో. ఇది టెక్సాస్లో ఉన్న గ్లెన్ రోజ్ అనే ఒక సిటీలో అయితే ఉంది. ఈ ప్రాంతంలో మనకి డైనోసార్లు వదిలి వెళ్ళిన ఫుట్ ప్రింట్స్ కనబడ్డాయి. అవి కూడా డైనోసార్ వరల్డ్కి చెందిన టైటాన్స్, అంటే చాలా భారీ డైనోసార్లకు చెందిన ఫుట్ ప్రింట్స్. అవి ఈ భూమి మీద 110 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించాయి. 66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు అన్నీ కూడా ఆస్ట్రాయిడ్ కారణంగా అంతరించిపోయాయని మనకు తెలిసిందే. కానీ అవి ఎప్పటి నుంచో నివసిస్తున్నాయి కదా. సో ఒకప్పటి కాలంలో ఇంకా పెద్దవి నివసించేవి, వాటి గురించి మనకి పూర్తి స్థాయిలో తెలియదు. ఎందుకంటే వాటికి సంబంధించిన ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఏవి కూడా మనకి ఇప్పటి వరకు దొరకలేదు. సో ఉన్నాయని తెలిసినా కూడా ప్రూవ్ చేయడానికి ఆధారాలు లేవు. అయితే ఈ ఆధారాలు ఎప్పటి నుంచో అక్కడే ఉన్నాయి, కానీ ఆ ఆధారాలని పాలుక్సీ రివర్ కవర్ చేస్తూ వచ్చింది. ఆ పార్క్లో ఒక రివర్ ఉంది, అది చాలా పెద్ద రివరే. కాకపోతే ఏంటంటే ఆ ప్రాంతంలో వచ్చిన కరువు కారణంగా ఆ నదిలో నీళ్ళేమో ఎండిపోయాయి అండ్ మట్టి ఏమో కంప్లీట్గా కనుమరుగైపోయింది. ఆ టైంలో మనకి ఈ డైనోసార్ ట్రాక్స్ అయితే కంప్లీట్గా బయటపడ్డాయి. అవి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ ఫుట్ ప్రింట్స్ని రియల్ డైనోసార్స్ నార్త్ అమెరికా మీద నడుస్తున్న టైంలో వదిలేయనైతే శాస్త్రవేత్తలు తెలియజేశారు. అండ్ ఎక్స్పర్ట్స్ చెబుతుంది ఏంటంటే ఈ ఫుట్ ప్రింట్స్ 2 వేరు జాతులకు చెందినవి అని తెలియజేశారు. అండ్ ఒకటేమో జైంట్ కార్నివోర్ అయిన ఆర్కోకాంథోసారస్ అనే ఒక జాతికి చెందిన డైనోసార్ల ఫుట్ ప్రింట్స్ అని తెలియజేశారు. వీటికి మొత్తంగా 3 టోస్ ఉంటాయి అండ్ ఇవి చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఇవి మీట్ ఈటర్సే. నార్త్ అమెరికాలో ఉన్న లార్జెస్ట్ ప్రెడేటర్స్లో ఇది కూడా ఒకటి. ఇది సుమారుగా 40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుందని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. అండ్ రెండో సెట్ ఆఫ్ ఫుట్ ప్రింట్స్ ఏమో సారోపోసిడాన్కి చెందినవి అని తెలియజేశారు. ఈ సారోపోసిడాన్స్ అనేవి ప్లాంట్ ఈటర్స్. బేసిక్గా ఇవి మొక్కల్ని తిని బ్రతుకుతూ ఉంటాయి. ఇవి చూడడానికి ఎలా కనబడుతూ ఉంటాయంటే అబ్రాంటోసారస్ జాతికి చెందిన ఒక డైనోసారు అలాగే ఒక ఎలిఫెంట్ 2 మిక్స్ అయితే ఎలాగుంటాయో చూడడానికి అలా కనబడుతూ ఉంటాయి. అండ్ ఇవి కూడా వేరే డైనోసార్లు నివసిస్తున్నప్పుడే నివసించాయి, కానీ ఇవి వెజ్నే తిని బ్రతుకుతూ ఉంటాయి. అండ్ ఇవి కూడా చాలా పొడవు ఉంటాయి, 100 అడుగుల పొడవు వరకు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వీటి తల జిరాఫీల్ లాగా చాలా పొడవుగా సన్నంగా చాలా దూరం సాగుతూ ఉంటుంది. తోక కూడా చాలా దూరం వరకు వెళుతూ ఉంటుంది. అందువల్ల ఇవి అంత పొడవు ఉంటాయి. అండ్ ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఒక డెమో అనేది న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉంది. ఈ మ్యూజియం లండన్లో అయితే ఉంది. అండ్ శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే ఈ జీవి ఒక్కొక్కటి కూడా
49,895 కేజీలు యావరేజ్ వెయిట్ని కలిగి ఉండొచ్చని తెలియజేశారు. అంటే సుమారుగా 50 మెట్రిక్ టన్నులు అనమాట. అయితే ఈ టైప్ ఆఫ్ 2 జీవరాశులకి చెందిన డైనోసార్ ట్రాక్స్ మనకి ఆ ప్రాంతంలో కనబడ్డాయి. అవన్నీ కూడా ఆ నది కింద భాగంలో కనబడ్డాయి. ఈ భూమి మీద ఇప్పటివరకు మనకు కనబడిన లాంగెస్ట్ డైనోసార్ ట్రాక్స్లో ఒకటిగా ఉంటుందనడంలో అసలు ఏమాత్రం సందేహం లేదని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బట్ ఆ ప్రాంతంలో మాత్రమే ఎందుకు ఉన్నాయి, మిగతా ప్రాంతాల్లో ఎందుకు లేవు అనే వాటి మీద పరిశోధనలు చేస్తున్నారు. మేబీ మనకు ఫర్దర్గా ఇంకొన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. నెంబర్ 6, క్రిస్టల్ వెపన్స్. బేసిక్గా భూమి మీద చాలా ప్రాంతాలలో ప్రీహిస్టోరిక్ కల్చర్స్లో రకరకాల టూల్స్ని, రకరకాల వెపన్స్ని తయారు చేస్తూ ఉండేవారు. వాటిని రకరకాల ఐటమ్స్తో తయారు చేసేవారు. మెజారిటీ ఆఫ్ ద ఎక్విప్మెంట్స్ అయితే స్టోన్తోనే తయారు చేయబడేవి. అంటే ముఖ్యంగా యుద్ధానికి వాడేవి, ఎవరినైనా అటాక్ చేయడానికో లేదంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికో తయారు చేసేవి ఏవైతే ఆయుధాలు ఉంటాయో వాటన్నిటిని కూడా స్టోన్స్తోనే తయారు చేసేవారు. కానీ కొన్ని మాత్రం ఫ్లింట్, బాసాల్ట్, ఆబ్సిడియన్, చాల్డన్, క్వార్ట్జైట్ వీటితో తయారు చేసేవారు. అండ్ వీటి ప్రాసెస్ కూడా అంత ఈజీ ఏమీ కాదు, చాలా కష్టంతో కూడుకున్నదే. కాకపోతే ఏంటంటే అప్పటి కాలం నాటి వాళ్ళకి ఆ టెక్నిక్ ఈజీ కాబట్టి వాళ్ళు వాటిని చాలా ఈజీగా తయారు చేయగలిగేవారు. అండ్ అలా తయారు చేయడానికి కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఇంకొక మెటీరియల్ని ఉపయోగించేవారు. ముఖ్యంగా సదరన్ లిబీరియాకి చెందిన ప్రీహిస్టోరిక్ పీపుల్ చాలామంది ఇలాంటి ఆయుధాలను తయారు చేసేవారు. అండ్ వీళ్ళు 5,000 సంవత్సరాల క్రితం వేరు రకాల ఆయుధాలను తయారు చేసి వేరు రకాల సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ని కూడా రూపొందించేవారు. అండ్ అదంతా కూడా జరిగింది చాల్కోలిథిక్ కాపర్ ఏజ్ టైంలో కదా. సో ఆ టైంలో వేరే ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరూ కూడా కాపర్ని, స్టోన్ని, చెక్కని వీటిని వాడుతూ ఉంటే వీళ్ళు మాత్రం క్రిస్టల్ని ఉపయోగించి రకరకాల ఆయుధాలను తయారు చేసేవారు. బేసిక్గా క్రిస్టల్ అనేది ఒక రిలయబుల్ మెటీరియల్ అనే విషయం మనకి ఎన్నో వేల సంవత్సరాల తర్వాత మాత్రమే తెలిసింది. కానీ వాళ్ళందరూ కూడా అప్పట్లోనే క్రిస్టల్ని ఉపయోగించి రకరకాల ఆయుధాలు తయారు చేసేవారు. అఫ్కోర్స్ అంత ఎఫెక్టివ్ వెపన్గా అయితే తయారు చేయగలిగేవారు కాదు అప్పటి వాళ్ళు, ఎందుకంటే అదంతా ఫ్లెక్సిబుల్ కాదు అండ్ చాలా ఫ్రాజైల్గా కూడా ఉంటుంది కదా, అందువల్ల. బట్ అయినా కూడా వాళ్ళు ఆ క్రిస్టల్తో వెపన్స్ని తయారు చేయడం అయితే మాత్రం ఆపలేదు. శాస్త్రవేత్తలు కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నప్పుడు, ఎస్పెషల్లీ స్పెయిన్లో తవ్వకాలు జరుపుతున్నప్పుడు చాలా రకాల క్రిస్టల్ వెపన్స్ అయితే బయటపడ్డాయి. అవన్నీ కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజుల్లోని కూడా ఉన్నాయి. స్పెయిన్లోని డాల్మెన్ డి మోంటెలిరియో అనే ఒక ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్న టైంలో వేరు రకాల క్రిస్టల్ డాగర్స్, క్రిస్టల్ ఆరో హెడ్స్ అన్నీ కూడా బయటపడ్డాయి. ఇవి చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు బయటపడిన క్రిస్టల్ వెపన్స్లో మోస్ట్ ఇంప్రెసివ్ వెపన్స్ ఇవే అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ లైబీరియాలో బయటపడిన కొన్ని ఆయుధాలలో అయితే కత్తులతో పాటుగా పిడులు కూడా క్రిస్టల్స్తోనే తయారు చేయబడ్డాయి. అండ్ కొన్ని చోట్ల ఏంటంటే ఈ క్రిస్టల్స్కి ఐవరీని కూడా యాడ్ చేశారు, అంటే ఏనుగు దంతాలని కూడా యాడ్ చేశారు. ఆ రెండింటిని కలిపి వెపన్స్ని తయారు చేసేవారు. సో ఇలాగా మల్టిపుల్ ప్లేసెస్లో వేరు టెక్నిక్స్ని ఉపయోగించి ఈ క్రిస్టల్ వెపన్స్ని అయితే తయారు చేసేవారు. అండ్ చాలామంది అప్పటి కాలంలో ఏమని నమ్మేవారంటే ఈ క్రిస్టల్ వెపన్స్కి మ్యాజిక్ పవర్స్ కూడా ఉండేవి అని నమ్మేవారు. అంటే చాలా రకాల రిలీజియస్ యాక్టివిటీస్లో కూడా వీటిని ఉపయోగించేవారు. కల్ట్ ప్రాక్టీసెస్లో, ఆకల్ట్ ప్రాక్టీసెస్లో కూడా వీటిని ఉపయోగించేవారు. రిచువల్స్ అండ్ సెరమోనియల్ యాక్టివిటీస్లో కూడా వీటిని ఉపయోగించేవారు. అండ్ వీటినే సెరమోనియల్ ఆబ్జెక్ట్స్గా కూడా వినియోగించేవారు. సో ఇలాగ ఒకప్పటి కాలంలో వీటిని చాలా ఎక్కువగా వాడేవారు. బట్ ఆ తర్వాత వీటి తాలూకా ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువ ఉందని అర్థం చేసుకున్న తర్వాత వాటిని తయారు చేయడం అయితే తగ్గించేశారు. బట్ డెఫినెట్గా ఇవైతే మాత్రం చాలా భారీ స్థాయిలోనే ఉన్నాయి. అండ్ నెంబర్ 7, ఆఫరింగ్స్ టు పోసిడాన్. గ్రీస్ ప్రాంతానికి చెందిన కొంతమంది ఆర్కియాలజిస్టులు ఒక గ్రీక్ టెంపుల్లో కొన్ని ఎక్స్కవేషన్స్ చేస్తున్న టైంలో వాళ్ళకి కొన్ని వింత స్కల్ప్చర్స్ బయటపడ్డాయి. అవి చూడడానికి అయితే చిన్నగానే ఉన్నాయి కానీ వింత ఆకారాలను అయితే కలిగి ఉన్నాయి. శాస్త్రవేత్తలు నమ్మింది ఏంటంటే ఆ వింత స్కల్ప్చర్స్ అన్నిటినీ కూడా సీ గాడ్ అయిన పోసిడాన్కి చాలామంది ఆఫరింగ్స్గా అంటే సమర్పణలుగా ఇచ్చారు అని అయితే అభిప్రాయపడ్డారు. బేసిక్గా వాళ్ళు ఈ తవ్వకాలు జరిపింది ఎక్కడ అంటే పెలోపోనీస్ అనే ఒక ప్రాంతానికి చెందిన ఎలికిస్ అనే ఒక నగరంలో. ఇక్కడ 2800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక పురాతన కాలం నాటి శాంక్చురీ ఉంది. ఆర్కియాలజిస్టులు ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా తవ్వకాలు జరుపుతున్నారు. ఎందుకంటే అది చాలా పురాతన కాలం నాటి శాంక్చురీ. అండ్ ఆ ప్రాంతంలో చాలాసార్లు వరదలు కూడా వచ్చాయి. దానివల్ల దాన్ని కంప్లీట్గా వదిలేశారు. దాన్ని అలా వదిలేసిన ఎన్నో ఏళ్ల తర్వాత భారీ భూకంపం వచ్చింది. అందువల్ల కూడా చాలా డ్యామేజెస్ జరిగాయి. సో ఫైనల్గా 2000 సంవత్సరాలకి ముందే అది శిథిలావస్థకి చేరుకుపోయింది. సో ఆ ప్రాంతంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు దాగుంటాయన్న ఉద్దేశంతో అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. అండ్ వాళ్ళకి చాలా బ్రాంజ్ ఫిగర్స్ అయితే బయటపడ్డాయి. ఒకటేమో డాగ్ ఆకారంలో ఉంది, ఇంకొకటేమో
ఒక మహిళ ఆకారంలో క్లేతో తయారు చేయబడినట్టుగా కనబడుతోంది. అండ్ అది మాత్రమే కాకుండా స్నేక్ హెడ్ని కలిగి ఉన్న కొన్ని ఆకారాలు కూడా బయటపడ్డాయి. అవన్నీ కూడా బ్రాంజ్తో తయారు చేయబడ్డాయి. సో ఒకప్పటి కాలంలో ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఎవరినైతే ఎక్కువగా కొలుస్తూ ఉంటారో వాళ్ళకి ఇలాంటి ఆఫరింగ్స్ చేసేవారనైతే శాస్త్రవేత్తలు అభిప్రాయపడడంలో మొదలుపెట్టారు. అండ్ కేవలం దేవుళ్ళకి కాదు, కొన్నిసార్లు కొన్ని మిస్టికల్ బీస్ట్కి, అంటే కొన్ని వింతైన జంతువులు లాంటికి కానీ, లేదంటే ఏవైనా క్రూరమైన రూపాలు ఉన్న వాటికి కానీ, వాటి నుంచి వీళ్ళు తప్పించుకోవడం కోసం, వాటిని శాంతి చేసుకోవడం కోసం, వాటిని మంచి చేసుకోవడం కోసం కూడా ఇలాంటి ఆఫరింగ్స్ ఇస్తూ ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ వచ్చారు. సో ఆ స్కల్ప్చర్స్ గురించి మల్టిపుల్ థియరీస్ అయితే వినిపిస్తూ ఉంటాయి, కానీ ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. బట్ చూడడానికైతే మాత్రం అవన్నీ కూడా చాలా వింతగా కనబడుతూ ఉంటాయి. నెంబర్ 8, ద సేక్రెడ్ స్టోన్స్. 2023 మే టైంలో కొంతమంది ఆర్కియాలజిస్టులు ఒక పురాతన కాలం నాటి సెరమోనియల్ మాన్యుమెంట్ దగ్గర తవ్వకాలు జరుపుతున్నారు. ఇది స్కాట్లాండ్లో ఉంది. అండ్ దాని దగ్గరే ఎందుకు తవ్వకాలు జరుపుతున్నారంటే అది చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఉన్నది ఐజిల్ ఆఫ్ ఆరన్ అనే ఒక ప్రాంతంలో. అండ్ ఈ ప్రాంతంలో ఉన్న ఈ సెరమోనియల్ ప్లేస్ సుమారుగా 6000 సంవత్సరాల క్రితం నాటిది. దాన్ని అప్పటి కాలంలో ఎవరో నిర్మించి ఉండొచ్చు అని అయితే చాలామంది లోకల్స్ అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ చాలామంది ఆ ప్రాంతాన్ని చాలా అంటే చాలా పవిత్రమైనదిగా కూడా కొలుస్తూ ఉంటారు. కొంతమంది నమ్మేది ఏంటంటే ఆ ప్రాంతంలోనే స్కాట్లాండ్కి చెందిన మొట్టమొదటి ఫార్మర్స్ నివసించి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. సో అందువల్ల ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపినట్టయితే మనం మర్చిపోయిన ఫర్గెటన్ రిచువల్స్ కానీ, లాస్ట్ కల్చరల్ ట్రెడిషన్స్ కానీ, వాటికి సంబంధించిన రహస్యాలు కానీ ఏవైనా మనకి తెలిసే అవకాశం ఉందని అయితే చాలామంది నమ్ముతూ వచ్చి ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరపడం మొదలుపెట్టారు. బేసిక్గా అక్కడ ఉన్న మాన్యుమెంట్ కూడా నియోలిథిక్ ఎరాకి చెందిన కర్సస్ అనే స్టైల్ ఆఫ్ మాన్యుమెంట్. ఈ మాన్యుమెంట్స్ అనేవి మనకి యూకేలోని ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోని కనబడుతూ ఉంటాయి. బట్ వీటి గురించి మనకి తెలిసిందైతే చాలా తక్కువే. ఇవి చాలా చోట్ల కనబడటం వల్ల, సిమిలారిటీస్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఒకటే కల్చర్కి చెందిన వాళ్ళు నిర్మించి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. బట్ అది కూడా ఎగ్జాక్ట్గా ఎవరికి పూర్తిగా తెలియదు. అండ్ ఇవన్నీ కూడా చూడడానికి ఎలా ఉంటాయంటే నియోలిథిక్ స్టోన్ సర్కిల్స్ ఎలా అయితే ఉంటాయి, అంటే లైక్ స్టోన్ హెంజ్ కానీ, లేదంటే అలాంటివే కొన్ని ఉంటాయి కదా భూమి మీద, వాటికి సిమిలర్గా కనబడుతూ ఉంటాయి. మరి వీటన్నిటిని కూడా ఎందుకు ఏర్పాటు చేశారనేది అయితే మాత్రం ఎవరికి కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొంతమంది ఏమంటున్నారంటే ఈ ప్రాంతంలో ఎర్లీ ఫార్మింగ్ సొసైటీస్ ఉండేవి. అండ్ నియోలిథిక్ ఫార్మర్స్ అందరూ కూడా ఒక చోటకి చేరి ఇలాంటి స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేసుకొని వాటి మధ్యలో ఫార్మింగ్ చేసేవారు. అండ్ అలా చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండేవి కాదు. అండ్ ఫార్మింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత, పంట మొత్తాన్ని కూడా చేతిలోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ పంటను పండించడానికి ముందు ఈ ప్రాంతంలో కొన్ని రిచువల్స్ చేసేవారని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. సో ఇలాగ మల్టిపుల్ కైండ్ ఆఫ్ థీరీస్ అయితే మనకు వినబడుతూ ఉంటాయి. బట్ ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికీ తెలియదు. ఇప్పటికీ కూడా ఈ సేక్రెడ్ స్టోన్స్ యొక్క మిస్టరీ అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దీన్ని ప్రస్తుతానికైతే స్కాట్లాండ్లోని హిస్టారికల్ ఎన్విరాన్మెంటల్ మాన్యుమెంట్గా డిక్లేర్ చేశారు. బట్ ఇంకా తవ్వకాలు, ఇంకా పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ వేరే ప్రాంతంలో కూడా సేమ్ ఇలాంటివి కొన్ని స్టోన్స్ బయటపడ్డాయని చెప్పాను కదా, వాటి మీద కూడా కొన్ని ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. అండ్ దీని మీద కూడా కొన్ని ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. వాటిని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఈ ప్రాంతాలలో ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 5% ఆఫ్ ఎక్స్కవేషన్స్ కూడా జరగలేదు. ఇంకా 95% ఆఫ్ ఎక్స్కవేషన్స్ జరగాల్సి ఉంది. అవన్నీ జరగడానికి ఇంకొన్ని ఏళ్ళు అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. సో అప్పటి వరకు దీని యొక్క రహస్యం అయితే మాత్రం రహస్యంగానే మిగిలిపోతుంది. బట్ చూడాలి మరి అప్పటికైనా సరే మనకి ఎగ్జాక్ట్ డీటెయిలింగ్ అనేది తెలుస్తుందా లేదా, ఎందుకు ఈ సీక్రెట్ స్టోన్స్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారనేది అర్థమవుతుందా లేదా అనేది మనం అప్పుడే తెలుసుకోగలం. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ ఆ ప్రాంతంలో మనకి కొన్ని స్టిక్స్, కొన్ని బోన్స్ కూడా బయటపడ్డాయి. వాటిలో మనుషుల బోన్స్ కూడా ఉన్నాయి. సో వాటిని ఉపయోగించి టూల్స్ అయితే తయారు చేశారు. మరి వాటిని ఎందుకు వాడేవారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా మల్టిపుల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి అంటే చాలా ఏళ్ల పరిశోధన అయితే అవసరమవుతుందని అయితే చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. బట్ డెఫినెట్గా ఒకటైతే చెప్పొచ్చు, నియోలిథిక్ పీపుల్కి అయితే మాత్రం ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రాంతం. సో దాట్స్ ఇట్ గైస్. ఇవి చూశారు కదా 8 మిస్టీరియస్ ప్లేసెస్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైజర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.